మోషే దగ్గరికి వన్ బై వన్ క్యూ కడతా ఉన్నారు జనాలు. మోషే వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే న్యాయం తీరుస్తున్నాడు. దీని విషయంలో, దేవుని చిత్తం విషయంలో కానీ, తెలియజేయడంలో, ఎవరైనా గొడవలు పట్టుకున్నప్పుడు వాళ్ళని సరిచేసే విషయంలో న్యాయం తీరుస్తూ ఉన్నాడు పొద్దుగా నుండి సాయంత్రం వరకు. అప్పుడు మోషే మామ అది చూసి, నువ్వేం చేస్తున్నావు అసలు, ఇవి చేసేది మంచి పని కాదు, నువ్వు ఒక్కడివి ఎలా చేయగలవు, జనాలు కూడా ఇబ్బంది పడతారు, నువ్వు కూడా నీరసం అయిపోతుంది, నువ్వేం చేస్తావంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళను, దేవుడి పట్ల భయం కలిగి లంచం తీసుకోకుండా సత్యాన్ని ఆసక్తిగా ప్రేమించే వాళ్ళని అధికారులుగా నియమించు అని చెప్పినప్పుడు మోషేకి అలా చేసినప్పుడు చాలా భారం తగ్గిపోయినట్టు అనిపించింది. మనం కూడా ఒక్కలే పని భారం మొత్తం ఎక్కువైనప్పుడు నేనే చేస్తాను అని గర్వంతో అలా చేయడం వల్ల ప్రాబ్లమే వస్తుంది. మంచిగా నమ్మకంగా ఉన్న వాళ్ళని నియమించుకోవడం మంచిది కదా. నమ్మకంగా ఉన్న వాళ్ళని ఆ పనిలో నియమించడం వలన ఆ పని నీకు సులువు అవుతుంది, పని తొందరగా అవుతుంది, సమయం కూడా తక్కువ అవుతుంది, ఫ్రీగా అయిపోతాం. సో అలా ఆలోచించడం మంచిది.